హాయ్ ఫ్రెండ్స్, ఈ పండ్లు ఏంటియో తెలుసా? తూతురు పండ్లు అంటే తెలిసిన వాళ్ళు స్కిప్ చేసేయండి, తెలియని వాళ్ళ కోసం అంటే ఇవి తూతురు పండ్లు. అవి రసం కొంచెం పండ్ల లెక్క ఉన్నాయేమో, స్వీట్గా ఉన్నవి వేరే. ఇవి అయితే నాకు అసలు నేను ఇంతవరకు టేస్ట్ చేయలేదు. ఇప్పుడు నేను 30+ పుట్టిన ఇన్ని రోజులకు నేను ఇవాళ టేస్ట్ చేశాను. అసలు నాకు ఈ పండ్లు ఉంటాయి అని ఒక్కసారి ఫ్రూట్స్ మార్కెట్లో కనబడే, కానీ నేను అవి ఏంటియో దేనికి సంబంధించినయో మన దిక్కు కాకపోతే వేరే దేశం ఏమో అనుకున్నాను. కాకపోతే ఊర్లలోనే ఉంటాయట ఈ పండ్లు. చెట్లు కూడా ఇంటి దగ్గర కూడా ఉంటాయట, చేనులలో కూడా ఈ పండ్లు ఉంటాయట. నాకైతే తెలియదు. మా ఇంటి దగ్గర కూడా చెట్టు ఉండేదట, ఈ తూతురు పండ్లు ఉండేవట. ఇవి అప్పుడు చెట్లు ఇవేనా మన ఇంట్లో ఉన్నాయన్నది అత్తమ్మ అప్పట్లో? అంటే చెట్టు పెద్దగా ఉండేనా? అంటే ఇది ఎట్లుంటుంది? గంగరేణి వాళ్ళ చెట్టు లెక్క ఉంటుందా లేక? ఇవి ఎంత మందికి ఇష్టమో చెప్పండి తూతురు పండ్లు. నాకైతే నచ్చినట్టయితే అనిపించింది. తర్వాత మా స్వీట్ తీసిస్తే అవి టేస్ట్గా ఉన్నాయి. కొంచెం స్వీట్ అంటే కొంచెం పండు మక్కినే ఉంటే బాగున్నాయి. ఇవి తూతురు పండ్లు అంటారా? మీరు తిన్నారా ఎప్పుడైనా ఇలాంటి పండ్లు? తింటే కామెంట్ చేయండి. ఇవి ఎంతమందికి తెలుసు తూతురు పండ్లు అంటారు కదా. ఇవి టేస్ట్ ఎట్లున్నాయో చూసేద్దాం. నేనైతే ఎన్నడూ తినలేదు, ఇదే ఫస్ట్ టైం. చూద్దాం ఎలా ఉంటుందో టేస్ట్ అయితే. అంతా ఓ తీరే ఉంది, బాగానే ఉంది.